సాధారణంగా రాకెట్ ప్రయోగంలో 2 దశలు ఉంటాయి. అయితే మొదటిది భూమి నుంచి రాకెట్ ప్రయోగం జరుగుతుంది. ఆ తర్వాత ఒక నిర్ణీత ప్రదేశంకి వెళ్ళిన తర్వాత రాకెట్ నుంచి ఉపగ్రహం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఉపగ్రహం నిర్ణీత కక్షలోకి వెళ్ళేందుకు కూడా ఈ సెకండ్ స్టేజ్‌లో ఈ ఇంజిన్ వాడతారు. ఈ ఇంజిన్ నుంచి మండించి నిర్ణీత కక్ష వైపు వెళ్ళే విధంగా కూడా ఉపగ్రహాన్ని వెళ్ళే విధంగా కూడా ఈ సెకండ్ స్టేజ్ ఉపయోగపడుతుంది. అయితే మనం ఒకసారి చూస్తున్నట్టయితే ఇక్కడున్న ఇది సెకండ్ స్టేజ్‌లోని ఇంజిన్ మొత్తం కూడా ఈ ఇంజిన్‌ని నూతనంగా ఒక 3D టెక్నాలజీతో తయారు చేస్తున్నాం అని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ మేడం చెప్పండి, అసలు ఈ 3D టెక్నాలజీ ఇంజిన్ అంటున్నారు కదా, కొత్తగా స్టార్ట్ చేసామంటున్నారు కదా, దీని గురించి ఏం డీటెయిల్స్ ఏంటి? ఇది మా సెకండ్ స్టేజ్ ఇంజిన్. దీంట్లో నుంచి 6 కిలో న్యూటన్ థ్రస్ట్ వస్తుంది. సో మాకు మొత్తం మేము అగ్నికుల్ కాస్మోస్ వీఆర్ ఇంక్యుబేటెడ్ అట్ ఐఐటి మద్రాస్. సో మేము ఏం చేస్తున్నామంటే 30 kgs to 300 kgs అంటే స్మాల్ శాటిలైట్స్ని లాంచ్ చేయడానికి లాంచ్ వెహికల్ బిల్డ్ చేస్తున్నాము. సో ఈ బిల్డింగ్ ప్రాసెస్ని మేము అఫోర్డబుల్గా చాలా క్విక్గా చేయాలనుకుంటున్నాం. దానికోసం మేము 3D ప్రింటింగ్ లాంటి టెక్నాలజీస్ వాడుతున్నాం. యూజువలీ ఒక ఇంజిన్ తయారు చేయడానికి 3 to 4 months టైం పడుతుంది కన్వెన్షనల్గా. కానీ ఈ మిషన్ని ఈ ప్రాసెస్తో మేము ఇంజిన్ని 72 hours ప్రింట్ చేస్తున్నాము. ఆ రకంగా ఎంటైర్ లాంచ్ ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది అండ్ చాలా కాంప్లెక్స్ డిజైన్స్ ఈజీగా మేము చేయగలుగుతున్నాము. మామూలుగా ఈ ఇంజిన్ అనేది ఏ దశలో వాడతారు? దీంట్లో ఎంతవరకు ఫ్యూయల్ మీరు నింపే కెపాసిటీ ఉంటుంది? ఇది సెకండ్ స్టేజ్ అంటే ఫైనల్ ఏదైతే పేలోడ్ని తీసుకెళ్తుందో ఈ స్టేజ్ తీసుకెళ్తుంది. అండ్ ఇది టోటల్గా మనకి 6 కిలో న్యూటన్ ఆఫ్ థ్రస్ట్ ఇస్తుంది అన్నట్టు. ఇది మొత్తం కూడా స్టార్ట్అప్ అంటున్నారు కదా, ఇంతకుముందు ఎప్పుడన్నా ఇస్రోలో ఇది తీసుకునిందా? మొదట ఇదేనా మీరు ఇక్కడ టెక్ సమిట్లో ఇవ్వడం? మేము 2017లో ఐఐటి మద్రాస్లో ఇంక్యుబేట్ అయినాం. సో ఇస్రో ఇన్స్పేస్ అనే ఒక ప్రైవేట్ ఎంటిటీని చేసింది. ఒక ఎంటిటీని ప్రైవేట్ సెక్టర్ కోసం దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్స్పేస్ ద్వారా మాకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తున్నారు. మా కంపెనీకి వీ హ్యావ్ అవర్ ఓన్ లాంచ్ ప్యాడ్, ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్. మొత్తానికి ఇక్కడ టెక్ సమిట్లో చూస్తే వివిధ టెక్నాలజీకి సంబంధించి కూడా అనేక ప్రదర్శనలకు ఇక్కడ ప్రదర్శనలు చేస్తున్నారు. ఐటీ కానీ బీటీ కానీ అనేక టెక్నాలజీకి సంబంధించిన రంగాల్లో అంతా కూడా ఈ టెక్ సమిట్లో భాగంగా కూడా ప్రదర్శన ఉంచారు. అయితే చంద్రయాన్ 3కి సంబంధించిన ఏర్పాటు చేసిన స్టాల్లో ఈ నూతన 3D టెక్నాలజీతో తయారు చేసిన సెకండ్ స్టేజ్లో రాకెట్లో సెకండ్ స్టేజ్లో వినియోగించే ఇంజిన్ కూడా ప్రదర్శనకు ఉంచారు. ఇవి నూతనంగా తీసుకొచ్చిన ఈ టెక్నాలజీని త్వరలో ఇస్రోకి కూడా అడాప్ట్ చేసుకొని రాకెట్ ప్రయోగాల్లో కూడా తేలికపాటి చిన్నపాటి రాకెట్ ప్రయోగాల్లో కూడా వీటిని ఉపయోగించేందుకు వీలుగా ఉంటుందని కూడా వీరు చెబుతున్నారు. కెమెరా పర్సన్ సునీల్తో కలిసి రుత్విక్, ఏబిన్ ఆంధ్రజ్యోతి, బెంగళూరు నుంచి.